నా పేరు శ్రీనివాసరావు. నేను హైదరాబాద్లో సిల్వర్ డ్రాప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్గా ఆ పాఠశాలను నిర్వహిస్తున్నాను. పాఠశాలలో చదివే విద్యార్థులకు అగ్రికల్చర్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేను అగ్రికల్చర్ను 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. 2014లో నేను స్టార్ట్ చేసి పంటలు ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాను. ప్రకృతిలో ఎటువంటి మందులు వాడుకోకుండా ఏవైతే పంటలు పండిస్తామో ఆ పంటలు పండించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన 2014 నుంచి ఈ సంవత్సరం వరకు ఇక్కడి నుంచి పండ్లు, కూరగాయలు, వరి ధాన్యము, పప్పు దినుసులు మొదలగునవన్నీ కూడా పండించుకొని నా కుటుంబానికి కావాల్సినటువంటి పంటలన్నీ కూడా వ్యవసాయ క్షేత్రం నుంచే సంపాదించుకోవడం జరుగుతుంది. అనంతరం దీన్ని నేను తినడమే కాకుండా మా పాఠశాలలో చదువుతున్నటువంటి సిల్వర్ డ్రాప్ స్కూలు, కిడ్స్ వరల్డ్ ద మాంటెసరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, మా టీచర్లు అందరూ కూడా తినడానికి కూరగాయలను మామూలు రేట్లో అమ్మడం జరుగుతుంది. అంటే మామూలుగా మార్కెట్లో దొరికేటువంటి కూరగాయలు ఆ రేట్లోనే వీటిని కూడా అమ్మకానికి చేస్తున్నాను. ఏదో కొద్దో గొప్ప ఆదాయం ఉండేటట్టుగా. వ్యవసాయంలో చూస్తే అంత లాభాలని చెప్పేసి అనుకోకూడదు. మనం లాభాలను పెద్దగా ఆర్జించకుండానే చేస్తున్నాను. నేనైతే ఆకుకూరలు ఇక్కడ నుంచి తిన్నటువంటి ఆకుకూరలు ఎవరైనా సరే మళ్ళీ అటువంటి టేస్ట్ ఎక్కడ రాలేదండి. ఇంకొకటి ఏంటంటే, నేను చేస్తున్నటువంటి ఒక 10 ఆవులను పెట్టుకొని 40 ఎకరాల వ్యవసాయ భూమిలో ఆ ఆవులు మేస్తవి అక్కడే. మరియు ఒక 5 సంవత్సరాల క్రితము 10 గొర్రెలను పెడితే సుమారు 5 సంవత్సరాల్లో అవి 50 గొర్రెలు దాటిపోయి ఇప్పుడు మళ్ళీ ఒక 25 గొర్రెలు అమ్మిన అది లాభదాయకం. మధ్యలో గొర్రెల మీద, గొర్రెపోతుల మీద ఆదాయం కూడా నాకు ఎక్స్ట్రా ఆదాయం. అదే దాంతో పాటు కోళ్ల పెంపకం కూడా చేస్తున్నాను. న్యాచురల్గా ఆ కోళ్ళు మేసి పెరిగి అందులో కూడా నెలకు వచ్చేసి ఒక 3000 ఆదాయం కోళ్ళ నుంచి వస్తుంది. కూరగాయలు నెలకు 50 నుంచి 60,000 వరకు కూరగాయలు అమ్ముతేస్తాయి. ఆ విధంగా మొత్తం చూసుకుంటే ఆవు పాలు అమ్ముతాము. అట్లా అన్ని చూసుకుంటే నాకు వ్యవసాయంలో ఇక్కడ జీతము మరియు వచ్చేటువంటి ఆదాయము దాదాపుగా సరిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి వ్యవసాయం చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈరోజు వ్యవసాయం అంటే పూర్తిగా కష్టంతో కూడుకున్న వ్యవస్థ అని చెప్పేసి అందరూ కూడా వ్యవసాయాన్ని వదిలేసేసి పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్ళి అక్కడే స్థిరపడుతున్నటువంటి రోజులు. ఈ రోజుల్లో వ్యవసాయం చేయడానికి ఎవరూ ఆసక్తి చూపట్లేదు. అందుకోసం నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, పాఠశాల విద్యార్థి స్థాయి నుంచే వ్యవసాయం అంటే ఏంటో నేర్పించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యార్థులను అందరినీ కూడా సందర్శనార్థము, క్షేత్ర దర్శనము చేయించడం జరుగుతుంది. అయితే వ్యవసాయం దానితో ఆనందము, వారికి ఇక్కడే 24 గంటలు క్షేత్రంలో ఉంచి భోజనం ఇక్కడ చేయించి 24 గంటల పాటు ఈ పొలాల్లో తిరుగుకుంటా కలుపు మొక్కల గురించి, డ్రిప్ ఇరిగేషన్ గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి, ఆవు పేడ, ఆవు మూత్రము, వాటిని ఉపయోగం ఏ విధంగా చేస్తాము, డ్రిప్ ఇరిగేషన్ ఎలా చేస్తాము, మొక్కలకు సమృద్ధిగా నీళ్ళు ఎలా అందించాలి, వృధా కాకుండా తక్కువ నీళ్లతో ఎక్కువ పంటలు ఎలా పండించాలి అనే విషయాల మీద, పాలీ హౌస్ వ్యవసాయము, అందులో కూరగాయలు ఎలా వేస్తాం, పాలీ హౌస్లో వల్ల ఎంత ప్రయోజనం ఉంది, గ్రీన్ హౌస్ వల్ల ఎంత ప్రయోజనం ఉంది, పందిర్లు వేసాము, వాటితోని ఏ విధంగా తీగ జాతి మొక్కలను వేసుకొని తీగ జాతి కూరగాయలు ఏ విధంగా వస్తాయి, అవన్నీ కూడా విద్యార్థి దశ నుంచి వాళ్ళని అన్ని నేర్పించి ఆ నాలెడ్జ్తో రేపటి రోజున వాడికి అవకాశం వస్తే వ్యవసాయ సంబంధించినటువంటి అగ్రికల్చర్ బిఎస్సి, ఏదో ఎంబీబీఎస్లో సీట్ రాకపోయినా కూడా అగ్రికల్చర్ బిఎస్సి చేస్తే తనకు కావాల్సినటువంటి పంటలు పండించుకుంటూ కొంతమందికి ఉపాధిని కల్పించుకుంటూ తను ఎంప్లాయర్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో నాకు ఉద్యోగం రాలేదు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేదు అనే నిరాశ నిస్పృహలకు యువత గురి కాకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులను వ్యవసాయం సైడ్ కూడా మొగ్గు చూపేటట్టుగా ప్రభావితం చేయడం జరుగుతుంది. నాకైతే నేను ఆ విధంగా ప్రభావితం చేసిన వాళ్ళలో ఒక సంవత్సరానికి ఒక 10 మంది విద్యార్థులు మాత్రము అగ్రికల్చర్ సైడ్ కోర్సులు తీసుకొని
పాస్ అయ్యి ఆయా ఉద్యోగాల కోసం లేదా సొంతంగా వ్యవసాయం చేసుకోవడం వైపు మళ్ళడం జరిగింది. ఆ ఫలితాలు నాకు కనబడుతున్నాయి, ఆ ఫలితాలు వచ్చాయి కూడా. ఈ 2019 సంవత్సరంలో కరోనా రావడం జరిగింది. ఆ సమయంలో వృధాగా ఉండకూడదనే ఉద్దేశంతో నేను NIRDలో అపికల్చర్ కోర్సు నేర్చుకోవడం జరిగింది. ఆ కోర్సు నేర్చుకున్న తర్వాత తేనెటీగల పెంపకము, దానివల్ల వ్యవసాయానికి పాలినేషన్కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనూ, మరియు ఈ రోజుల్లో స్వచ్ఛమైన తేనె దొరకడం లేదు. స్వచ్ఛమైన తేనె దొరకాలంటే చాలా కష్టమవుతుంది. వస్తున్న కంపెనీ తేనెలు ఎటువంటిది మంచిదా కాదా అనేది తెలియకుండా పోతున్న సమయంలో మేము కొంతమంది కలిసి ఈ తేనెటీగల పెంపకం చేసుకుంటూ అందులో ఒక 100 బాక్సులు నేను పెట్టుకొని గత 3 సంవత్సరాల నుంచి తేనెటీగల పెంపకము, వాటిని ఆయా వ్యవసాయ క్షేత్రాల్లో మార్చుకుంటూ మైగ్రేషన్ చేసుకుంటూ తేనెను సేకరించడం జరుగుతుంది. అంతేకాకుండా నా వ్యవసాయం ఇది న్యాచురల్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నా కాబట్టి ఇక్కడ కూడా నా క్షేత్రంలో ఈ తేనెటీగల బాక్సులు పెట్టుకున్నాను, కాలనీస్ పెట్టుకున్నాను. నా దగ్గర ఇండియన్ సెరినా అని ఉన్నాయి, మరియు ఇండియన్ మెలిఫెరా అని రకాలు ఉన్నాయి. 2 రకాల తేనెటీగల పెంపకం చేస్తున్నాను. హైదరాబాద్లో ఈ తేనె తీసినాన్ని ఒక అవుట్లెట్ పెట్టుకొని స్వయంగా నేనే సేల్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఆదాయంగా నాకు ఉపాధితో పాటు సమాజ సేవలో అంటే మంచి తేనెను అందించడానికి నేను కృషి చేస్తున్నాను కన్జ్యూమర్స్కు. ఇంకా దాంతోపాటు కూరగాయల విషయంలో తీగ జాతి కూరగాయలు ఇక్కడ చూస్తూ ఉంటారు మీరు. ఇవన్నీ ఈ ఎండాకాలంలో ఈ 40% సన్లైట్ పడేటట్టుగా చూసి ఈ గ్రీన్ మ్యాట్ కప్పేసేసి దీంట్లో ఆకుకూరలు, మిగతా కూరగాయలన్నీ కూడా దీంట్లో పండించడం జరుగుతుంది వ్యవసాయంలో. ఎక్కువగా దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఎక్కువగా కలుపు కాదు, ఎక్కువగా నీళ్లు వృధా కాదు. నీళ్లు ఎండకుంటే నీళ్లు ఎక్కువగా ఆవిరైపోతాయి కాబట్టి ఎరువులు కూడా మంచిగా సమృద్ధిగా పడతాయి. మంచి విత్తనాలు వేసుకొని, విత్తనాలు కూడా మేమే తయారు చేసుకుంటాము. ఇక్కడ వీలైనంత వరకు బయట నుంచి విత్తనాలు తక్కువగా తెస్తాము, మేమే అభివృద్ధి చేసుకుంటాము విత్తనాలను. ఈ విధంగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయడంలో నేను ఇప్పటికీ సక్సెస్ అవ్వడానికి నాకు అన్ని విధాలుగా ఈ ఆవుల పేడతోని చేస్తుని, ఆవు మూత్రము, పంచగవ్వ, పంచామృతం ఇవన్నీ తయారు చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో. నేను తినడమే కాకుండా కూరగాయలు, పండ్లు, దాంతోడు ఈ కరోనా టైంలోనే నేను సుమారు 2.5 సంవత్సరాల నుంచి వ్యవసాయం ఈ మా JKR న్యాచురల్ ఫార్మింగ్లో, ఆర్గానిక్ ఫామ్లోనే ఇక్కడే నేను నివాసం ఏర్పాటు చేసుకున్నా, ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉంటున్నాను. గతంలో ఇక్కడ వాటరు అంతగా లేకపోతుండే. సుమారు 40 ఎకరాల్లో 65 బోర్లు వేసిన, ఒక 12 బోర్లు 1 ఇంచ్ వాటర్ వచ్చినాయి ఆ రోజుల్లో. వాటితో కొద్దిగా గొప్ప వ్యవసాయం మొదలుపెట్టిన. తదనంతరం ఏం చేసినంటే నేను ఇందులో 15 ఎకరాల గుట్టలు ఉంటే ఆ గుట్టలను అన్నింటినీ కూడా రాళ్ళని తీసి ఒక 30 ఫీట్ల లోతు అన్ని బావుల్లాగా తీపిచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళనన్నింటినీ కూడా భూమిలో వేసి, ఆ భూమిలో వేసిన రాళ్ళు పైన మట్టి కప్పేసి 4 ఫీట్ల మట్టి వచ్చేసి వాటర్ హార్వెస్టింగ్కి ఉపయోగపడేటట్టుగా చేసేసిన. పొలంలో అంతటా కూడా ఆ విధంగా బావులు తవ్విచ్చేసి వేయడం వల్ల ఈ గత 4-5 సంవత్సరాల నుంచి పడుతున్న వర్షపు ప్రతి బిందువును భూమిలోకి ఇంకేటట్టు చేయడం జరిగింది. తద్వారా ఇప్పుడు నాకు ఎండిపోయినటువంటి బావి కూడా పుష్కలంగా నీళ్లున్నాయి. అంతేకాకుండా ఇక్కడ దీన్ని నాకు పక్కనే అడవి ఉంది. అడవి ప్రాంతాన్ని పూర్తిగా ఒక రోడ్డు లాగా ఫామ్ చేసేసి ఒక కట్టలాగా వేసేసిన, అక్కడ అడవిలో వర్షపడే నీళ్ళన్నీ కూడా అడవిలోనే ఆగిపోతాయి. ఆ నీళ్లు ఇంకి మా పొలానికి రావడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ కాలము భూమిలో నీళ్లు ఉండడము. ఇప్పుడు పైన ఎక్కడ కూడా అక్కడక్కడ కొన్ని నేను ఓపెన్ హార్వెస్టింగ్ చేసిన, వాటిలో కూడా ఆ గుంతలలో కూడా నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి. ఎండాకాలంలో కూడా ఉంటాయి నీళ్లను కొంత
ఎక్కువగా దాచుకోవడానికి కొన్ని హౌజెస్ కట్టిన. పాలీ హౌస్ ఉంది నాకు ఒకటి. పాలీ హౌస్కు ముందు ఒక 2,50,000 లీటర్ల కెపాసిటీ భూమిలో ఒక హౌస్ కట్టిన. పాలీ హౌస్ మీద పడ్డ వర్షపు ప్రతి చుక్క కూడా ఆ సంపులోకి పడతాయి. పైప్ లైన్ చేసేసిన ఆ నీళ్ళని ఏం చేస్తానంటే అక్కడ నుంచి మోటార్ పెట్టేసేసి ఓవర్ హెడ్ ట్యాంక్ ఒక చోట ఉంది, అందులోకి పంపిస్తాము. ఆ నీళ్లను గ్రావిటీతోని పైపులకు గ్రావిటీతోని పంపించేసి డ్రిప్ ఇరిగేషన్కు మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్ వీటన్నిటికి కూడా ఈ నీళ్లను వాడుకుంటూ ఉంటాను. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక 5 ఎకరాల్లో పెండాలలో వేసిన దాంట్లో కూడా కడీలకు ఎక్కువ ఖర్చు కాకుండా వాటిలలో కూడా పెట్టేసేసి డ్రాగన్ ఫ్రూట్ పెట్టిన. సుమారు 5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పెట్టి ఉన్నాము. తద్వారా కూడా సంవత్సరానికి ఒక 4 లక్షల రూపాయలు ఆదాయం అయితే అభివృద్ధి అయింది దాని మీద 5 ఎకరాల్లో. అంటే ఇప్పుడు 2వ సంవత్సరమే వస్తుంది కాబట్టి తక్కువ ఉంది పంట. ఇక పోను దానికి ఎక్కువగా పళ్ళు కాయ ఎక్కువగా వస్తాయి. అది కూడా ఇప్పుడు నాకు వ్యవసాయంలో అన్ని రకాల పండ్లు, కూరగాయలు అన్నీ ఉండడం వల్ల ఏదో ప్రతిరోజు ఏదో ఒక పంట, కూరగాయలు, పండ్లు వస్తుంటాయి. థాయిజామా కూడా పెట్టాను. 5 ఎకరాలు థాయిజామా పెట్టాము. దానికి కూడా చీడపీడ పురుగుల కొంచెం ఇబ్బంది అవుతున్నా కూడా సమయానికి మేము వేపపిండి ఇతరవి అన్నీ కూడా న్యాచురల్గా దొరికేటువంటి పెస్టిసైడ్ కాకుండా వేసేటువంటి వాటి వల్ల మేము పురుగులను నివారిస్తున్నాము. బ్లూ స్టిక్కర్స్, ఆ తర్వాత లింగాకార పురుగులను గ్రాప్ చేసేటివి, ఆ తర్వాత పండు ఈగను గ్రహించేటువంటి బాక్సులు పెట్టేసేసి వాటిని కూడా ట్రాపర్స్ పెట్టినాము. ఆ విధంగా ఇక్కడ పురుగులు లేకుండా రాత్రి పూట అక్కడక్కడ కొన్ని చోట్ల లైట్లు పెట్టేసేసి ఈ పురుగుల కింద వాటర్ పెట్టేసేసి న్యాచురల్గా ఆ పురుగులన్నీ కూడా వచ్చి రాత్రి లైట్ పురుగులన్నీ వచ్చేసి దాంట్లో పడిపోవడం వల్ల కొంత పంటలకు నాశనం కాకుండా కాపాడుకుంటున్నాము. ఈ విధంగా నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల చేస్తున్నందుకు ఎలాంటి ఖర్చు లేదు. ఒక మందులు వేయడానికి, దాన్ని పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఖర్చు కాకుండా వ్యవసాయం చేయడం జరుగుతుంది.